వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే ఓటీటీ. ఈ వీడియోలో తప్పకుండా చూడాల్సిన రీసెంట్ మూవీస్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మేము చెప్పబోయే సీరియల్ కిల్లర్ థ్రిల్లర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ మూవీ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ శైతాన్. గుజరాత్లో సూపర్ హిట్ అయిన వష్ అనే మూవీని రీమేక్ చేశారు. సీనియర్ యాక్టర్స్ అజయ్ దేవ్గన్, మాధవన్ అండ్ జ్యోతిక యాక్ట్ చేశారు. ఒక ఫ్యామిలీ వెకేషన్కి వెళ్తుంది. అక్కడ వన్రాజ్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అసలు వన్రాజ్ ఎవరు, ఎందుకు ఈ ఫ్యామిలీని టార్గెట్ చేశాడు అనే కాన్సెప్ట్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. బ్లాక్ మ్యాజిక్, హిప్నోసిస్, చూడు అబ్రాకదబ్రా, నువ్వు ఈ కద్రా భక్తుడివి అండ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో నెక్స్ట్ ఏమవుతుంది అనే థ్రిల్ మెయింటైన్ చేస్తూ వస్తుంది ఈ మూవీ. వన్రాజ్ గా నెగిటివ్ క్యారెక్టర్ చేసిన మాధవన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఈ మూవీని హిందీలో నెట్ఫ్లిక్స్ లో తప్పకుండా చూడండి. నెక్స్ట్ థ్రిల్లర్ డ్రామా శాకాహారి. సుబ్బన్న అనే చెఫ్ ఒక విలేజ్ లో వెజ్ హోటల్ నడుపుతూ ఉంటాడు. వెజిటేబుల్ బిర్యానీ, గోబీ రైస్, టమాటో రైస్, లెమన్ రైస్. ఆ విలేజ్ లో మర్డర్ జరగడం వల్ల ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్న ఇన్స్పెక్టర్ కి హెడ్ గా తయారవుతుంది. మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. స్టోరీ మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ మూవీ ఎండ్ వరకు గెస్ట్ చేస్తూనే ఉంటాం. సుబ్బన్నగా యాక్ట్ చేసిన రంగాయన్ రఘు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మూవీ ఎండ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. కొంతమందికి ఎండింగ్ నచ్చకపోవచ్చు. అవైలబుల్ ఇన్ కన్నడ ఆన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ జూనా ఫర్నిచర్. గోవింద్ పాఠక్ అనే సీనియర్ సిటిజన్ ఐఏఎస్ అయిన అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్, ఐపీఎస్. తన కొడుకు అభయ్ మీద మర్డర్ కేసు వేస్తాడు. అసలు మర్డర్ కేసు ఎందుకు వేశాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. గోవింద్ పాఠక్ గా మహేష్ మంజ్రేకర్ యాక్టింగ్ అయితే వన్ ఆఫ్ ద హైలైట్స్. ప్రకాష్ డగ్డు అనే క్యారెక్టరైజేషన్ బాగుంది. కోర్ట్ రూమ్ డ్రామా ఇంకో హైలైట్. సీనియర్ సిటిజన్స్ ఫేస్ చేసే డిఫికల్టీస్ ఎలాంటివి అనేది రియలిస్టిక్ గా అండ్ సీరియస్ ఇష్యూని కూడా ఎక్కడ ఇంట్రెస్ట్ పోకుండా ఎంటర్టైనింగ్ వేలో చూపించారు. మూవీ తప్పకుండా చూడాల్సిందే. అవైలబుల్ ఇన్ మరాఠీ ఆన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్ 4 స్టోరీస్ ఉన్న యాంథాలజీ మూవీ హాట్స్పాట్. ఒక డైరెక్టర్ వచ్చి ప్రొడ్యూసర్ కి మూవీ స్టోరీ నెరేట్ చేస్తూ ఉంటాడు. ఎవరు టచ్ చేయని యూనిక్ సబ్జెక్ట్స్, బోల్డ్ కాన్సెప్ట్స్, సెంటిమెంట్ అండ్ అక్కడక్కడ కామెడీతో సాగే 4 స్టోరీస్ థాట్ ప్రొవోకింగ్ గా ఉంటాయి. 4th స్టోరీ అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని రియాలిటీ షోస్ ఎలా ఉన్నది, జియా లాంటి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఒకటే రకం చేస్తూ ఉంటే, అంటే ఇంతవరకు చేసిన కంటెస్టెంట్స్ లో అందరూ ఒకటే స్టైల్ చేస్తారు. షీ ఈస్ ద ఓన్లీ వన్ హూ ట్రై డిఫరెన్స్ అంతే కరెక్ట్ గా చూపించారనిపించింది. మూవీ మొత్తం డిఫరెంట్ టేకింగ్ తో ఎలా ఎండ్ అవుతుందని గెస్ట్ చేయలేని స్టోరీస్ అండ్ బోల్డ్ కాన్సెప్ట్స్ తో ఇంట్రెస్టింగ్ గా సాగింది. ప్రీవియస్ వీడియోలో ఓన్లీ తమిళ్లో ఉన్నప్పుడు ఈ మూవీని రికమెండ్ చేశాం. ఇప్పుడు తెలుగులో ఆహాలో కూడా ఉంది, తప్పకుండా చూడండి. నెక్స్ట్ అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ మహారాజ్. రియల్ లైఫ్ రిఫార్మిస్ట్ కస్సన్ దాస్ అండ్ మహారాజ్ లిబల్ కేసుని బేస్ చేసుకుని మూవీ తీశారు. 1860s లో పుష్టి మార్గ సాంప్రదాయ హెడ్ గా ఉన్న జేజే చరణ్ సేవ అని భక్తి మార్గం అని అమ్మాయిలు ట్రాప్ చేస్తూ ఉంటాడు. E equal to not MC square cannot be MC square. What is MC square? ఇదంతా సంప్రదాయం అని అనుకునే ప్రజల్ని ఎలా మార్చగలిగాడు అనేది స్టోరీ. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే జునైద్ ఖాన్ యాక్టింగ్ చూస్తే ఫస్ట్ మూవీలో అనిపించలేదు, యాక్టింగ్ బాగుంది. జేజేగా చేసిన జయదీప్ యాక్టింగ్ అయితే క్యారెక్టర్ కి తగ్గట్టు ఉంది. రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన రియలిస్టిక్ గా కాకుండా ఇన్స్పైర్ అయ్యి గుడ్ వర్సెస్ ఈవిల్ ఫార్మేట్ లో మూవీ తీశారు. మూవీ ఒకసారి చూడొచ్చు. అవైలబుల్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్. మా రికమెండేషన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. నెక్స్ట్ వీడియోలో మేము చెప్పబోయే సీరియల్ కిల్లర్ థ్రిల్లర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.